హాయ్ వెల్కమ్ టు జీవీఎస్కే న్యూట్రాసిటికల్స్. నేను మీ రత్న. సో ఈరోజు మన కొత్త టాపిక్ అండ్ ప్రతిరోజు టాపిక్ అని చెప్పేసి మిమ్మల్ని విసిగిస్తున్నాను కదా. సో ఈరోజు టాపిక్తో పాటు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. సో ఈ ఎడ్యుకేట్ చేయడంతో పాటు మా కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అండ్ మనకి డైలీ యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ కూడా మేము ముందుకు వచ్చింది. మీలో ఎంతమందికి చందమామ ఇష్టం చెప్పండి? నాకైతే ఇష్టం. ఇప్పుడు ఈ టాపిక్ మధ్యలో ఎందుకు వచ్చిందంటారా, చిన్నప్పుడు అంటారు కదా ఏదో చందమామ రావే జాబిలి రా సాంగ్ పాడుతున్నట్టు అది పాడితే నిద్ర వస్తుందంట. అంటే మా అమ్మ నాకు ఎప్పుడు పాడలేదు, 4 దెబ్బలేస్తే కానీ నిద్ర పడేది కాదు. అలా ఈ సాంగ్కి ఆ ఇంటర్లింక్ ఏంటంటారా, మా ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే స్పెషాలిటీగా మేము డెవలప్ చేసిందంటే ఎవరైతే ఈ నిద్ర పోలేకపోతున్నారో, ఈ ఇన్సోమియా ప్రాబ్లంతో కానీ లేకపోతే డీప్ స్లీప్ రాని ప్రాబ్లంతో కానీ ఈ ఉంటారు కదా, సో వాళ్ళ కన్సర్న్ మీద అండ్ ఇండియన్ మార్కెట్ చూసుకున్నా లేకపోతే వేరే ఫారెన్ మార్కెట్స్ ఎక్కడ చూసుకున్నా కూడా ఈ ఇన్సోమియా ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఓకే, చూసుకుంటే ఒక సర్వేస్ ఎలా కండక్ట్ చేశారంటే 100% తీసుకుంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ టీనేజర్స్లో ఇన్సోమియా ప్రాబ్లమ్స్ అండ్ సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటారా, ఈ కన్సర్న్స్ రీజన్స్ మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రెసెంట్ నవ్ డేస్ అడల్ట్స్ కానివ్వండి లేకపోతే చిల్డ్రన్స్ కూడా, ఇంక్లూడింగ్ చిల్డ్రన్స్ కూడా అండ్ ఎంప్లాయీస్ ఆర్ స్టిక్ టు దిట్ ల్యాప్టాప్ స్క్రీన్స్ కానీ ఫోన్ స్క్రీన్స్కి చాలా మంది స్టిక్ అయి ఉన్నారు. మన ఈ కళ్ళలోకి ఏదైతే ఈ లైట్స్ అన్ని రేడియేషన్స్ అన్ని కళ్ళలోకి పోయి ఇట్ క్రియేట్ సమ్ హెడేక్, మీ బాడీకి లైక్ మీ హెడ్లో హెడేక్ కానీ అండ్ మీ స్ట్రెస్ని ఎక్కువ చేస్తుంది అవి. సో దీనివల్ల ఏంటంటే మనం పడుకునే ముందు మన బాడీలో రిలీజ్ అవ్వాల్సిన మెలటోనిన్ సెగ్మెంట్ అని ఒకటి ఉంటుందండి, హార్మోన్. సో ఆ మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ కాదు. ఎందుకంటారా, హెవీ లైట్ మీ కళ్ళలో పోవడం వల్ల ఈ మెలటోనిన్ సప్లిమెంట్ అనేది న్యాచురల్గా రిలీజ్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైతే స్ట్రెస్గా కండిషన్స్ ఉన్నా కూడా, లేదు సివియర్ యాంగ్జైటీతో ఉన్న స్ట్రెస్తో ఉన్న నిద్ర పట్టదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా, చిన్నప్పుడు నేను ఏదో దోలు పని చేసేస్తే ఎక్కడ మా నాన్నకు దొరికిపోతానన్న భయంతో నైట్ నిద్ర పట్టేది కాదా. అలా ఈ సిచ్యువేషన్స్లో కూడా ఈ హార్మోన్స్ అనేవి చాలా లెస్గా రిలీజ్ అవడంతో పాటు మనకు నిద్ర అనేది పట్టదు. సో ఎలా ఈ ఓవర్కమ్ కావాలి? ఓకే, నిద్ర పట్టట్లేదు, మా హార్మోన్ రిలీజ్ అవ్వట్లేదు బాడీలో అనుకుంటున్నాము. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? అండ్ మీకు కూడా తెలుసా, ఇన్సోమియాలో వచ్చే సిమ్టమ్స్ మీరే కానీ ఒకవేళ మీరు ఇన్సోమియా ఉందని మీకు తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే మీకు కానీ సివియర్ హెడేక్ ఉన్నా లేదా మీరు స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఉన్నా లేదా యాంగ్జైటీతో ఉన్నా నిద్ర పడుకున్నా కూడా నిద్ర పడుతుంది కొంతమందికి. బట్ ఒక డ్యూరేషన్ అంటే మనము 10ంటికి పడుకున్న వాడికి 12ంటికి 1ంటికి నిద్ర పడుతూ ఉంటుంది. సో ఆ డ్యూరేషన్స్ ఉన్నా అండ్ మీకు ఎర్లీ మార్నింగ్ లేవగానే హెడేక్ ఉన్నా లేకపోతే ఆ తల తిరుగుతున్నా ఎర్లీ డ్రౌజీగా ఉన్నా దాట్ సిమ్టమ్స్ ఆర్ ఇన్సోమియా సిమ్టమ్స్ వస్తాయి. సో వీటికి మనం దూరంగా ఉండాలి. ఎలా అంటే ఫస్ట్ ఆ ప్రోడక్ట్ కాదు, మీరు మీ బాడీని మీ కండిషన్స్ని ఎంత కామ్గా ఉంచుకోవాలంటే అంత కామ్గా ఉండాలి. సో ఆ కామ్గా పీస్ఫుల్గా ఉంటే మీ బాడీలో ఉన్న స్ట్రెస్ కానీ అన్నీ డౌన్ అవుతాయి. దీనివల్ల మీకు న్యాచురల్గా హార్మోన్ మెలటోనిన్ సెగ్మెంట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు కమింగ్ టు ది ప్రోడక్ట్, కొంతమంది ఉంటారు, సార్ నేను సివియర్ యాక్టివ్ కండిషన్స్లో ఉన్నాను, నాకు ఇంకా పట్టట్లేదు నిద్ర, ఏం చేయాలి, ఇంకా మా వల్ల కావట్లేదు అనుకున్న వాళ్ళకి మేము తెచ్చిన ప్రోడక్ట్ ఏంటి అంటే వి మెన్షన్ యాజ్ స్లీప్ టేల్. స్లీప్ టేల్ ఏంటంటే తోకకు చొక్కా అనుకోకరండి, మీ నిద్రకి మా తోక. అలా మేము ఏదో పెట్టాము బాగుందని చెప్పేసి, ఏదనుకోకుండా బాగోపోతే కామెంట్ చేయండి. మేడం నెక్స్ట్ ప్రోడక్ట్కి మీ ఒపీనియన్ తీసుకొని మంచి ప్రోడక్ట్ పేర్లో పెడతాం. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. దీంట్లో ఉన్న యాక్టివ్ కంటెంట్స్ మీ బాడీలో ఉన్న హార్మోన్, న్యాచురల్ హార్మోన్ని న్యాచురల్గా ప్రొడ్యూస్ చేయడంతో పాటు మీ బాడీలో ఉన్న కార్టిసాల్ లెవెల్స్ని కూడా డ్రాప్ డౌన్ చేస్తాయి. సో మరి మీరు ఇన్ని చెప్పారా సార్ దీన్ని హ్యాబిచుయేటెడ్ కాదంటే డెఫినెట్గా ఇది కాదండి. మీకు ఇది చాక్లెట్ తిన్నట్టు ఈజీగా మెల్ట్ ఇన్ మౌత్ డిజాల్వ్ అయిపోతుంది. సర్టన్ పీరియడ్ వరకు వాడిన వాళ్ళకి ఈజీగా నిద్ర పట్టడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ ఒక లేటెన్సీ పీరియడ్ అంటుండదండి, పడుకునే టైం నుంచి మన నిద్ర పట్టే టైం ఏదైతే ఉందో అది లేటెన్సీ పీరియడ్ అంటాం. ఆ లేటెన్సీ పీరియడ్ని కూడా ఇది చాలా వరకు తగ్గిస్తుంది. సో మీరు ప్రాపర్గా నిద్రపోతున్నప్పుడు మీ ప్రాపర్ డైజెషన్ అవడంతో పాటు మీ ఫుల్లీ న్యాచురల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అండ్ మీరు మార్నింగ్ లేచేటప్పటికి కార్టిసాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సో పీస్ఫుల్ అండ్ కామ్నెస్ ఆఫ్ బాడీ అనేది కంపోజర్ అని కూడా మీకు దొరుకుతుంది. సో ఈ ప్రోడక్ట్ గురించి మరికొన్ని వివరాలు అనుకుంటున్నారా లేదా ఇంకా కొంచెం ఈ స్లీప్ గురించి ఎలా వర్క్ అవుతుంది బాడీలో అనుకునే మెకానిజమ్స్ అనేది తెలుసుకోవాలనుకున్నారా, అయితే నాకు పింక్ చేయండి, నేను మీ ఆన్సర్స్ అన్నిటికీ రెస్పాన్స్ ఇస్తాను. సో మీరు కూడా ఒక ఇన్సోమియా పేషెంట్ ఆర్ మీరు కూడా ఇన్సోమియా సిమ్టమ్స్ బాధపడుతున్నారా, అయితే ట్రై చేయండి స్లీప్ టేల్.
ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీవీఎస్కే న్యూట్రాసెటికల్స్. ఈ ప్రోడక్ట్ని ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్స్లో లింక్ ఇచ్చాను, బై చేయండి. థ్యాంక్ యూ.